కర్నూలుకి ప్లస్ శ్రీశైలంకి దగ్గరలో ఎవరైనా రిసార్ట్కి వెళ్ళాలని చూస్తున్నారా? ఫారెస్ట్ కైండ్ ఆఫ్ రిసార్ట్ అన్నట్టుది. సో బైర్లుటి జంగిల్ క్యాంప్ గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియో చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది అక్కడ ఏంటి ఎలా ఉంటుంది అనేది. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కర్నూలుకి 95 కిలోమీటర్స్ దూరంలో ఆత్మకూరు దగ్గరలో ఈ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రిసార్ట్లు మెయింటైన్ చేస్తున్నారు. సో అందులో ఒక రిసార్ట్ అయితే బైర్లుటి జంగిల్ క్యాంప్. మీరు ఇక్కడ చూసారా, మేము ఆల్మోస్ట్ లైక్ లంచ్ కల ముందే రీచ్ అయిపోయాము అక్కడికి, ఎందుకంటే మా ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ లంచ్. ఇద్దరు ఈజీగా నలుగురు పడుకోవచ్చు. దేర్ భువన్ ఈజ్ జంపింగ్ ఆన్ ద బెడ్. వాట్ ఈస్ దట్? పీకాకా? నో, ఇట్స్ షిక్రా. ఏసీ ఉంది. టైగర్స్ యాజ్ ఆల్వేస్. గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. చైర్లు ఉన్నాయి ఇక్కడ. ఉంది మన లగేజ్ అంతా పెట్టుకోవడానికి. చైర్లు బాగా ఇచ్చారు. వాటర్ బాటిల్ కూడా బాగుంది. ఇక్కడ మన బట్టలు, మాసిపోయిన బట్టలు పైన వేసుకోవడానికి ఎక్స్ట్రా బెడ్ ఉంది. అండ్ కబోర్డ్, సోప్. అండ్ దిస్ ఈజ్ మీ. బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. మై డాటర్ లైక్స్ ఇట్. సో సపరేట్ గీజర్ ఇచ్చున్నారు. ఇంకా డెలివరీ చూసారు కదా, ఇది కాటేజ్ యాక్చువల్గా. మీకు టెంట్, ట్రీ హౌస్ కూడా చూపిస్తాను కుదిరితే. లెట్స్ సీ. నౌ రెడీ ఫర్ సఫారీ. 3 to 6 అన్నారు. 3:15 డీడీకి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే 3:30 to 5:30 కానీ 6 కానీ. సో క్విక్గా రిఫ్రెష్ అయిపోయాం. గండిగడ్డ నుంచి వచ్చాం కదా. లెట్స్ అడే భువన్ సే హాయ్. అడే ఆడ చెప్దాం లేరా ఇక్కడ. మళ్ళీ సాయంత్రం ఇంకా టైం ఉంది లేరా పాప. అదే ఫస్ట్ నేను చేస్తా. అదే అదే బా చూడు. హలో రాగి. ఏ హాయ్ చెప్పండి. హాయ్. విన్ను టైగర్ వస్తుంది చూడు. ఆ పొదల నుంచి వస్తుంది. విన్ను టైగర్ వస్తుంది. విన్ను టైగర్ వస్తుంది చూడు. పైన చూడు. పైన నుంచి జంపు. ఓకే హాయ్. నాకు నువ్వు గొడవ తీస్తున్నావు. నువ్వు వీళ్ళందరూ తీసుకున్నా తీరు నాకు. మనకి చూడడానికి కనబడుతుంది కానీ మనం కాపీ చేస్తే డేటా అది సిస్టంలో బాగా వస్తుంది అన్న. ఫోటో కూడా అవుతుంది మనకి. ఎట్టు కాబట్టి అట్లా తిరుగుతుంది అన్నట్టు. ఇట్లా అంటే ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు చూసారా ట్రెక్కింగ్ ఇట్లా వాళ్ళకి ఇది అన్నట్టు.
మనం ఫేస్ అట్లా తిప్పితే అది అట్లా తిరుగుతుంది అట్లా. హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఏమో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బైర్లుటి. ఇక్కడ జంగిల్ క్యాంప్లో ఉన్నాం కదా. ఇప్పుడు మార్నింగ్ అంతా లేచి అందరు లేచి 7 కల్లా లేపేశారు. ఇప్పుడు ఏంటంటే ఈకో వాక్, ఒక 1.5 hour జంగిల్కి తీసుకెళ్తారంట. ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా పాప జంగిల్ క్యాంప్ అంతా? చాలా బాగుంది. ఇది ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే డెఫినెట్లీ ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు, కానీ సమ్మర్ సీజన్లో అయితే మాత్రం వద్దు. సో ఇట్ విల్ బి వెరీ హ్యూమిడ్, వెరీ హాట్. వింటర్లో బాగుంటుంది. అనిమల్స్ అంటారా, సఫారీలోనే మాకు ఒక డీర్స్ కనపడ్డాయి, సమ్ బర్డ్స్, అంతే, నథింగ్ ఎల్స్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆఫ్ 1963 ఆయన ప్రైమ్ మినిస్టర్. ఇంత పెద్దదైంది. దీనివల్ల ఏం లాభం చెప్పు? హెయిర్ అంటే అది కానీ పిల్లలకు కూడా వేస్తుంటే అప్పుడులో లోపల మనలో వేడి ఉంటే బాగా వేడి ఉంటే వేడి పోతుంది అనమాట. మనం ఏమో చిన్న అనుకుంటే పెద్దోళ్ళు ఉంగుడు పట్టి వానికి బాగా అంటుంటే మనకు వేడి కట్టలో పోతే అది మంచి ఆయుర్వేదం కదా, మంట తగ్గుతుంది. కుంకుడు చెట్టు ఇది. Now we are in Koneru. Satram. Environmental Education Center, EEC. Nalamalai Jungle Camp, Bairuti. ఇదేంటి? చెంచు దగ్గర ఇదే వీళ్ళంతా చెంచూస్, పీపుల్ ఆఫ్ జంగిల్. ఈ ఏరియాలో ట్రైబల్స్ వీళ్ళంతా. అంతా బ్యాంబూస్ ఎక్కువ, అంతా బ్యాంబూ పైన అంతా. ఇది వచ్చి కాటేజ్. పైకి తెలట్లేదు మనకు. చూసారు కదా, ఇది ట్రీ హౌస్. నాకు తెలిసి 2 rooms ఉన్నట్టున్నాయి. అటుపక్క ఇటుపక్క 2 rooms. పైన కూడా అంతే నార్మల్ యాజ్ యూజువల్ రెస్ట్ రూమ్స్ అలా ఉంటాయి. ఇది కూడా ఒక కాటేజ్, అదొక కాటేజ్. ఇది నైట్ అంతా చూసారు కదా, ఇదంతా క్యాంప్ ఫైర్ ఏరియా. అక్కడ మనకు ఫుడ్, అక్కడ నీకు టెంట్ స్టేస్ ప్లస్ కాటేజ్. చూసారు ఇదంతా
ఇక్కడ ఇట్లా బోర్డులు చాలా అండి, చెంచూస్ వీళ్ళ ట్రైబ్. ఇక్కడ అంతా రిసెప్షను, మన బుకింగ్ డీటెయిల్స్, ఇది వెయిటింగ్ ఏరియా. ఇది జంగల్ క్యాంప్. అక్కడ సార్ కాటేజ్, టెంట్, ట్రీ హౌస్. ఇక్కడ వచ్చి ఏమంటే ఫ్యామిలీ రూమ్ లాగా, అంటే ఒక 8 బెడ్స్, అంటే ఒక 16 మంది కావాలంటే ఒకటి బుక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద టైగర్. ఇది ఫ్యామిలీ రూమ్, క్లీన్ చేస్తూ ఉన్నారంతా. ఇక్కడ 2 బెడ్స్, ఇక్కడ 2 బెడ్స్, సోఫా, ఇక్కడ ఇది బెడ్. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ రెస్ట్ రూమ్స్ బాగానే ఉంది, నాట్ సో బ్యాడ్. ఇటు పక్క చూసారు కదా, ఇది పొద్దున చూసాం కదా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్, ఇదంతా ఇటు పక్క ఉందండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే, ఇది కాటేజ్ అయితే యాక్చువల్గా 7,000 2 మెంబర్స్కి, ఒకళ్ళు ఎక్స్ట్రా ఉంటే 1,500 ఎక్స్ట్రా. సో 8,500 మేమైతే పే చేసింది. సో మేము చిన్నపిల్లకి అయితే పే చేయలేదు, ఇట్స్ ఫైన్. కాటేజ్కి కూడా ఇది రేటు, టెంట్కి కూడా అదే రేట్ అంట. సో ట్రీ హౌస్కి అయితే మాత్రం 10,000. కమ్యూనిటీ హాల్ అయితే 6 మెంబర్స్ కలిపి 15,000, 8 మెంబర్స్ కలిపి 20,000. సో దట్ ఈస్ ద ప్రైసెస్. మీకు యాక్చువల్గా డిస్ప్లే కూడా చేస్తాను చూడండి, సైట్లో కూడా దొరికేస్తాయి మీకు. ఈవెన్ ఆన్లైన్లో సింపుల్ కొట్టినా కానీ మీకు అంతా తెలిసిపోతుంది అన్నట్టు. చలో, అది రిసార్ట్.